ఇలాగే నా కవితలకు నా కొరియోగ్రఫీకి ఎనలేని కీర్తి రావాలంటే మనం ఒకటాం. అలా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్స్ నాకెందుకు? అదా దానిలో నాదే ఉందండి. మీరు బాగా పాడారు, బాగా డాన్స్ చేస్తారు, అందుకు మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి నేనే మంచి కొరియోగ్రాఫర్ చేశారు కాబట్టి నేను ఈ బహుమతి పొందగలిగాను. నిజంగా చదువులు కూడా మీరు నెంబర్ వన్ అండి. రియల్లీ గ్రేట్ అండి మీరు. ఉషా గారు, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారండి. కాదండి, వాస్తవం చెప్తున్నాను. ఏంటో నాలో ఉన్న ప్రత్యేకత. కళాకారులన్నా నాకు మీలాంటి వాళ్ళన్నా చాలా ఇష్టమండి. అన్నిట్లో మించిలో మీ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది. అవునండి, ఝాన్సీ వాళ్ళు కూడా కుళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు మీ వెనకాల తిరుగుతున్నారు, కానీ మీరు అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నిజంగా మీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడుంటుందో. ఉషా గారు, నిజానికి నా మనసులో ఇప్పటి వరకు ఎవరికి చూడలేదండి. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. అయినా ఉషా గారు, మిమ్మల్ని విషయం అడగరా? ఓ తప్పకుండా అడగండి. ఏం లేదు, మీ మనసులో ఎవరికైనా చోటు ఉందా? అంటే ఐ మీన్ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని. ఇప్పటి వరకు అవసరం రాలేదండి. నిజంగా మీలాంటి వారు కనిపిస్తే తప్పగా ప్రేమిస్తానేమో. మరి అటువంటిప్పుడు నేను ప్రేమించచ్చు కదా. మాట్లాడుకుంటారు, చెప్పండి. నా గురించేనా? దేనికైనా రాసిపెట్టి ఉండాలండి. అయినా మీకేం తక్కువ అండి? అన్నం ఉంది, అనుభవం ఉంది. నిజంగా అర్థంగా ఉన్నారా? అని నెమ్మదిగా ఉంటారేంటండి? రంభ, ఊర్వశి, మేనకా తిలోత్తములు, అమరలోకపు అందగతులని విన్నాను, కానీ నా దృష్టిలో వాళ్ళని చదవంటే అన్నం ఉందండి మీకు. నచ్చదమా? పిచ్చ పిచ్చగా నచ్చారండి బాబు. మీరేమనుకోనంటే నేను నా మనసులో ఉన్న మాట ఒకటి మీతో చెప్తానండి. తప్పకుండా అడగండి. ఉషా గారు, మీరంటే